నమస్తే, నేను ప్రియా. ఎస్ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వైసీపీ కార్యకర్త సల్మాన్ హత్య దారుణం, నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. కడపలో జరిగిన ఆందోళనలో మేయర్ పాకా సురేష్ డిమాండ్. కడప జిల్లా అభివృద్ధికి అధికారుల సహకారంతో తన వంతు కృషి చేస్తా. నూతన జాయింట్ కలెక్టర్గా నిధి మీనా బాధ్యతల స్వీకరణ. రేపటి నుండి దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి అని జేఈఓ వీరబ్రహ్మం ఆదేశాలు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు ఉన్నారని కడప మేయర్ పాకా సురేష్ మండిపడ్డారు. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సల్మాన్ హత్యకు కారణమైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి అని కోరుతూ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అమాయకపు వైసీపీ కార్యకర్తలను అన్యాయంగా అక్రమ కేసులు పెడుతూ ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడం, దారుణంగా హత్య చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. దళిత హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్న చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. హత్యకు గురైన సల్మాన్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండగా ఉంటుంది అని, హత్యకు కారణమైన నిందితులను పట్టుకుని వెంటనే కఠినంగా శిక్షించాలన్నారు. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వారం రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టిలాడి నిజంగా నిన్న మరణించడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దౌర్జన్యాలు, దాడులు, హత్యాయత్నాలు చేయడం నిజంగా ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్దిష్టంగా మేము ఖండిస్తున్నాం. మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఎవరైతే నిజంగా అన్యాయం చేసింటారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారో మా నాయకుడు ఒకటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా రాబో కాలంలో వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే అధికారులు దీనికి ఒత్తాసు పలుకుతున్నారో, ఎవరైతే నాయకులు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా దాడులకు పాల్పడుతున్నారో, రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సప్త సముద్రాల పక్కనున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం ముందు, చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి మా నాయకుడు చెప్పినట్టే చెప్తున్నారు. అది ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇప్పటికైనా కూటమి నాయకులు ఇటువంటి దౌర్జన్యాలను ముగింపు పలకాలి, లేదంటే ప్రజల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళితుల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా దాదాపుగా వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కనీసం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితులు దీన్ని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో మీరు దళిత ప్రజలు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే టైం దగ్గరికి వచ్చిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా పల్నాడు జిల్లా గురజాల కాన్స్టిట్యున్సీ పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అనే మాదిగ సామాజిక వర్గ వ్యక్తిని ఇంట్లో తన భార్యకు బాగాలేకుంటే దాదాపు 18 నెలలు బయట ఉన్నాడు. ఎలక్షన్ తర్వాత చూసేదానికి వెళ్తే వాళ్ళు వచ్చి టీడీపీ నాయకులు, ముఖ్యంగా అగ్రకుల నాయకులు ఆయన్ను కిరాతంగా అతన్ని కొట్టినారు. ఆ విధంగా హాస్పిటల్లో 4-5 రోజులు ఉండిన తర్వాత 15వ తేదీ చనిపోయారు. ఆయన యొక్క శవాన్ని దహనం చేసేదానికి కూడా ఆ యొక్క గ్రామం వాళ్ళు అడ్డుపడ్డారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న లోకేష్ గారిని ప్రశ్నించాలి. ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు సామాజిక వర్గంలో జరుగుతున్న అన్యాయాలను కూడా ఆమె అరికట్టలేకపోతుంది. ఇంకోటి, కడప జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా నిధి మీనా ఈరోజు ఉదయం బాధ్యతలను స్వీకరించారు.
కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడ పనిచేస్తున్న పూర్వపు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ను అధికారులు బదిలీ చేయడంతో నూతన జేఏసీగా నిధి మీనాను నియమించారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఛాంబర్లు లేదా మంత్రాల నడుమ నూతన జాయింట్ కలెక్టర్గా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మాట్లాడుతూ 2019 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిని అని తన సొంత రాష్ట్రం రాజస్థాన్ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో MBBS పూర్తి చేయడం జరిగిందని, గతంలో తెనాలి సబ్ కలెక్టర్గా, వయోజన విద్యా డైరెక్టర్గా, ఎన్టీఆర్ జిల్లా జేఏసీగా విధులు నిర్వహించానన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि गत्वा विवदन्यधास्ते धाता पुरस्तात् देवो बृहस्पतिः ध्रुवं रविन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं देवनित्यं सुविनन्दरे वदारावनं चन्द्रबलं देव विद्याबलं दैवबलं देव लक्ष्मीपदे गृहीतं स्मरामि अयमाहोर्तस्सु मुहूर्तोऽस्तु श्रियमेवावृन्धे श्रीदेवादय वृन्दे बृहत्सामक्षत्रवृद्धवृष्टियं तुष्टभोनशुभिदमुग्रवीरं इन्द्रस्तोमे नमज्जतेन मध्यमवादेन सकलेन रक्षाति మీ జ్యూరిస్డిక్షన్లో విలేజెస్ పేరేంటి? కుక్కట్రాయిపల్లి మేడం, కమలాపురం అండ్ సిద్ధవటం మండల్స్ నుంచి 2 విలేజెస్ వచ్చాయి. సిద్ధవటం వచ్చేసి రాజంపేట కాన్స్టిట్యున్సీ. రాజంపేట కాన్స్టిట్యున్సీ. శాఖరాజపల్లి ఒకటి. ఓకే, మ్యూటేషన్ రిక్వెస్ట్ అని రేజ్ అయిపోయింది. చేస్తున్నాను. ఎక్కడైనా కావాలి ఇంకా దానికి ఇప్పుడు ప్రాసెసింగ్ ఫాలో చేస్తున్నారు. రెగ్యులర్ మ్యూటేషన్ ప్రాసెస్ ఉంది. ఫాలో చేస్తున్నారు. నా పేరు నిధి. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ కడప పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. I'm thankful for this opportunity to Honorable Chief Minister sir, and I'm also looking forward to work under the guidance of District Collector, and I hope to work with utmost sincerity and commitment. Thank you. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి ఆలయం వద్ద సంక్రాంతి పండుగ పురస్కరించుకుని బండలాగుడు పోటీలను వైభవంగా నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ ఒకచోట కలిసి ఉండేటందుకే ఈ బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారని, 2 రోజుల పాటు ఈ బండలాగుడు పోటీలు కొనసాగుతాయని అన్నారు. శ్రీ ప్రసన్న వేణుగోపాల స్వామి ఉత్సవాలను ప్రతి ఏటా ఇలాగే కొనసాగిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈరోజు బండలాగుడు పోటీల్లో గెలిచిన వారికి మొదటి వారికి ₹1,00,000 బహుమతి అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాకైతే చెప్పారు దున్నపోతులతో కూడా సేద్యం చేసినాడట. నిజం.
విరాట్ కోహ్లీ రెండో జత వారు యాగాల పుల్లమ్మ యాదవ్ గారు, సోమయాజులపల్లి గ్రామం, బండి ఆత్మకూరు మండలం. సార్ల నుంచి సంక్రాంతి సంబరాలు భారీగా జరుపుకుంటూ సంక్రాంతి పారణ పండుగ అయిపోయిన మరుసటి రోజు నుంచి ఎద్దుల పందాలు, గాడిదల పందాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది అనాదిగా పూర్వకాలం నుంచి వచ్చే సాంప్రదాయాన్ని తెలుగువారి మాకు అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అందరూ కూడా ఉత్సాహంగా చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు పడ్డది. ప్రజలందరూ కూడా ఒక చోట కలిసేదానికి ఈ బండ పందాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బండ పందాలు ఈ రోజు ఉన్నాయి, రేపు కూడా ఉన్నాయి. 2 రోజులు కామనూరు గ్రామంలో చేయడం అనేది చాలా గొప్ప విషయము. భవిష్యత్తులో మళ్ళా ఇది మా గ్రామ పెద్దలు, మా తమ్ముడు, గ్రామస్తులు అందరూ కలిసి దీనిని మేము ఉన్నంత వరకు కొనసాగిస్తాం. ఈ ఉత్సవాలను కంటిన్యూగా జరుపుతాం ప్రతి ఏడు కూడా. అందరూ ఎడ్ల పందాలను బాగా చూసి సాయంత్రం 6-5 ఆఖరి కాడి అయిపోయేటంత వరకు అందరూ వీక్షించిపోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సంవత్సరము ఏటా సంక్రాంతి పండుగ జరిగే శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవం కామనూరు గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇది పూర్వీకం నుంచి ఎన్ని ఏళ్ల క్రితం నుంచో జరుగుతూ ఉంది ఉత్సవము. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన ఒక 34 సంవత్సరాలు, ఒక 30 ఏళ్ళ వరకు ఆగిపోయింది. మళ్ళీ దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. గ్రామంలో యొక్క ఈ వేణుగోపాల స్వామి ఉత్సవము, అగస్తేశ్వర స్వామి ఈ రెండు ఇద్దరు దేవతలు కూడా ఈ గ్రామానికి సంబంధించి 5 పొలిమేర గ్రామాలు ఉన్నాయి. గోపులాపురము, ఎర్రబల్లె, బుక్కాయపల్లె, పెద్ద గ్రారం, చిన్న గ్రారము, మాసనపల్లె. ఈ గ్రామాలన్నింటిలో కూడా దేవుని ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పారవేట కార్యక్రమం కూడా జరుగుతుంది. దేవుడు మొత్తం పల్లెలన్నీ తిరుక్కొని వచ్చిన తర్వాత పారవేట కార్యక్రమంలో కుందేళ్ళు మన బుక్కాయపల్లెకి సంబంధించింది వాళ్ళ ఆనవాయితీ అన్నమాట. ఇది ఈ దేవాలయానికి కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి. అంటే ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారము కుందేళ్ళు తీసుకురావడం జరుగుతుంది దేవుని వెంట. అంటే 2 రోజులుగా, మామూలుగా ఒక్కరోజే జరుగుతానింది. ఈ సంవత్సరం అయితే 2 రోజులుగా జరుపుకున్నాము. ఈ జరిపే కార్యక్రమంలో ఈ రోజు జరిగే బండ పందెం ఎద్దులకు ₹1,00,000 మొదటి బహుమతిగా ప్రకటించడం జరిగింది. కడప జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు క్రైమ్ స్పాట్ వెహికల్ ఎంతగానో ఉపయోగపడతాయని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లకు కేటాయించిన క్రైమ్ స్పాట్ వెహికల్స్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేరాలు జరిగిన వెంటనే నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకునేలా వాహనాలు ఉపయోగపడతాయని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరికరాలను ఈ యొక్క కారులో ఉంచామన్నారు. కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు సబ్ డివిజన్లు వాహనాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చిన ప్రత్యేక సిబ్బందితో ఫింగర్ ప్రింట్ గుర్తింపు, ఇతర నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆన్లైన్లో కొన్నారు ఆ నోట్ ఇక్కడ ఆయన రమణ దగ్గర కూర్చో. is a deceased, ఆయన చనిపోయాడు. ఇట్స్ అ బ్రూటల్ మర్డర్. అండ్ పెద్ద గురయ్య, చిన్న గురయ్య డిసీజ్డ్, పెద్ద గురయ్య ఆయన సొంత ఓన్ బ్రదర్ ఈజ్ క్రిటికలీ ఇంజర్డ్. దీంట్లో అక్యూజ్డ్ మీరు చూస్తే చిన్న గురయ్య ఆయన అన్న, సో ఓన్ బ్రదర్, ఎల్డెస్ట్ బ్రదర్. అండ్ మూడే నడిపి గురయ్య ఆయన కూడా ఓన్ బ్రదర్. సో ఫస్ట్ బ్రదర్ అండ్ లాస్ట్ బ్రదర్ అక్యూజ్డ్, అండ్ ఇద్దరు బ్రదర్స్ విక్టిమ్స్. 2 brothers attacked
రిమైనింగ్ 2 బ్రదర్స్, ఒక బ్రదర్ చనిపోయాడు, ఒక బ్రదర్ గ్రేవ్ ఇంజురీ, సీరియస్ ఇంజురీలో ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నారు. ఏంటి ఈజ్ ద రీజన్ ఏంటి? ఓన్లీ ఫర్ 20 lakhs. 10 years నుంచి వీళ్ళ మధ్యలో 20 lakhs గురించి డిస్ప్యూట్ ఉంది. ఎప్పుడే ఇస్తామో అప్పుడే వరకు ఇవ్వలేదు అండ్ రొటీన్గా ఈ బ్రదర్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు బ్రదర్స్, టీచర్ గురయ్య, ఆయన మూడి చిన్న గురయ్య అలియాస్ టీచర్ గురయ్య అని అంటాడు ఆయన పేరు. ఆయన ప్లాన్ చేశాడు ఈ లోన్ అమౌంట్ సెటిల్ చేస్తామని చెప్పి ఆయనకి ఎల్డర్ బ్రదర్ పెద్ద గురయ్యకి మెడియేటర్ చేశాము. సత్యం టౌన్షిప్ అక్కడ గోపవరం ఏరియాలో పిలిచారు. అండ్ అక్కడ ఈ హ్యామర్తో తల మీద అటాక్ చేసి సొంత ఓన్ తమ్ముడికి ఆయన చంపేశాడు. ఇంకా ఒక తమ్ముడికి గ్రీవియస్లీ ఇంజూర్డ్ చేశాడు. ఇట్స్ ఓన్లీ ఫర్ 20 lakhs. వెంటనే ఆల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్లీ మనమే వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ జరిగింది, డిటెక్షన్ ఫాస్ట్గా జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్. కానీ దీంట్లో చూడాల్సిందే ఏంటి, ఇప్పటివరకు బ్రేక్ డౌన్ అయింది సిస్టమ్. చిన్న అమౌంట్ గురించి ఈ ఫ్యామిలీలో మర్డర్ చేయడం ఆర్ సీరియస్గా అసాల్ట్ చేయడం చాలా కామన్ అయింది. సో ఇది ఒకటి మనమే అందరికీ ఆలోచించాలి. అంటే ఈ చిన్న ఇష్యూస్ వల్ల అంత సీరియస్ క్రైమ్ అవుతా ఉంది. సో దీని గురించి కూడా ఒక అవేర్నెస్. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మన్ తెలిపారు. దేవుని కడప ఆలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులు ఆలయ అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుండి 28వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి వాహన సేవలను విశేషంగా నిర్వహిస్తామన్నారు. 23వ తేదీ స్వామివారి గరుడ సేవ, 24వ తేదీ కళ్యాణోత్సవం, 25వ తేదీ బ్రహ్మోత్సవానికి తలమానికమైన రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలి అని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కడప నగరం మొత్తం దేవదేవుని విశిష్టత తెలిపేలా లైటింగ్ అలంకరణ చేసినట్లు పేర్కొన్నారు. ఇబ్బంది అట్లా కాకుండా కొద్దిగా ప్లేస్ మార్చుకోవాలి. అదొకటి ఈసారి చూసినా అదే దాన్ని ఇంకా ఏమైనా ఉంటే ఇతర డిపార్ట్మెంట్ కూడా ఏమన్నా మీ వైపు ఇదే కదా ఈసారి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. 28వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి మనకు వాహన సేవలు కూడా ప్రారంభమవుతాయి. అత్యంత ముఖ్యమైన ప్రతిరోజు మార్నింగు ఈవినింగు వాహన సేవలు ఉంటాయి. గరుడ సేవ వచ్చేసి 23వ తేదీన జరుగుతుంది. తర్వాత ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చే మరో ముఖ్యమైన ఈవెంట్ రథోత్సవం. సో ఆ రథోత్సవం వచ్చేసి జనవరి 25వ తేదీన ఆదివారం వచ్చింది. దానికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు రథోత్సవానికి సంబంధించి ఆల్ టీటీడీ వాళ్ళు, తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది వచ్చినా కూడా రథం సందర్శన చేసుకోవడము, దాంతోపాటు ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడము, వాళ్ళందరికీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీసు, తర్వాత టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించడము, ప్రసాదాలు ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇంకా మొత్తం ఈ యొక్క ప్రాంతానంతా కూడా
మొత్తం డెకరేషన్ కూడా చేయడం జరుగుతుంది. గార్డెన్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. సో కడప జిల్లాలో పోలీసులు డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేస్తున్న 9 మంది కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. బద్వేల్కు చెందిన న్యాయవాది నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో చీటింగ్ చేసి లక్షల రూపాయలను దోచుకున్న ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. కడప నగరంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేస్తున్న ప్రక్రియను వివరించారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికగా వచ్చిన అవగాహన కార్యక్రమాలను చూసి బద్వేల్ పోలీసులు బాధితులను ఆశ్రయించారని, బద్వేల్కు చెందిన సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ను బెదిరించి 72 లక్షల రూపాయలు పలు దఫాలుగా అకౌంట్లోకి వేయించుకున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. బద్వేల్ పోలీసులకు సిఐ లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ, సైబర్ క్రైమ్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నకిలీ అకౌంట్లను సృష్టించి బాధితుల నుండి లక్షలాది రూపాయలను దండుకున్నారని, పట్టుబడ్డ నిందితుల నుండి 5.50 లక్షల రూపాయల నగదు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు, మరో 16 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి ఎస్పీ స్పష్టం చేశారు. సో ఎంత సైకలాజికలీ, డిజిటలీ ఎంత సొఫిస్టికేటెడ్ ఈ క్రిమినల్స్ అయిపోయారో మీరు ఆలోచించవచ్చు. సో దీంట్లో మన దగ్గర ఈ మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆయనకి అవగాహన వచ్చింది, నాతో కూడా ఈ ఫ్రాడ్ అవుతుంది. సో మనకి కాంటాక్ట్ అయితే ఇమీడియట్లీ క్రైమ్ నెంబర్ 450/25 బద్వేల్ మనమే రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాము. ఇన్వెస్టిగేషన్లో మనమే 14th రోజు ఇప్పుడు జస్ట్ 9 అక్యూజ్కి మనమే అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ కేరళ, వీళ్ళ ఒరిజిన్ అక్కడే ఉన్నాయి. సో 9 అక్యూజ్కి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్స్కి పంపించేయడం జరిగింది. పండల్లో ఉన్న కాబట్టి మనం ప్రెస్ మీట్ పెట్టలేకపోయాము ఆ టైం. సో మీ ముందు ఇప్పుడే ప్రొడ్యూస్ చేయట్లేదు, వీళ్ళకి ఆల్రెడీ మనం రిమాండ్ చేసాం జ్యుడిషియల్ కస్టడీలో. దీంట్లో 72,68,000 పంపించారు. 5,50,000 వరకు మనమే ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఫోన్స్, ఏటీఎంస్, సిమ్ కార్డ్స్, ల్యాప్టాప్స్, వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇది మోడస్ ఆపరెండి చూస్తే చాలా ప్రొఫెషనల్ ఉన్నారు అన్నారు. ఇంతకు ముందే ఈ అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ 6 మెంబర్స్ ఇంతకు ముందే క్రిమినల్ సిమిలర్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళకి కొంతమందికి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా. సో ఈ డిజిటల్ అరెస్ట్ మళ్ళా వస్తూ ఉంది. మీరు ఫలానా క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఫలానా యాక్షన్ మనమే తీసుకున్నాము, మీకు అరెస్ట్ చేస్తాము, ఫ్యామిలీకి అరెస్ట్ చేస్తాము, ఢిల్లీ తీసుకుని పోతాము, బెంగళూరు తీసుకుని పోతాము, ఎన్కౌంటర్ చేస్తాము. ఇట్లాంటి ఫేక్ ఫ్రాడ్ సినారియో క్రియేట్ చేసి వీడియోలో కూడా అంత మూవీ అలాగే సినిమా అలాగే అంత సెట్ క్రియేట్ చేసి నేరాలు చేస్తున్నారు. రిపీటెడ్గా అన్ని పోలీస్ శాఖ ద్వారా, అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా మనమే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మీకు కూడా చాలా బాగానే సహాయం ఉంది దీంట్లో. దిస్ కేస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో రిపీటెడ్గా పోలీస్ తరఫు నుంచి మనం సిటిజన్స్కి ఒకటే మ్యాటర్ చెప్తాను, డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. మీరు ఫోన్లో వీడియో కాల్లో ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్నారో ఇన్వెస్టిగేషన్, ఎనీ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఎన్ఐఏ ఉండొచ్చు, నోబడీ వీడియో కాల్ పోలీస్ శాఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయడం లేదు. దేర్ ఈజ్ నో కన్సెప్ట్ ఆఫ్ వీడియో కాల్. పోలీస్ జనరల్లీ మీకు సమన్స్ పంపిస్తారు, పోస్ట్ ద్వారా పంపిస్తారు, కాల్ చేసి ఏదో ఒక డాక్యుమెంట్స్ పంపించేయచ్చు, కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రామని చెప్పచ్చు అప్పటి వరకు. కానీ డబ్బు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఈజ్ అ టోటల్ ఫ్రాడ్. దయచేసి ఆల్ సిటిజన్స్కి నేను కోరుకుంటున్నాను, డోంట్ ఫాల్ ప్రే టు దిస్ సిస్టమ్. సో ఈ కేసులో A7 to A15 9 అక్యూజ్డ్ మనమే అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో హదత్ కోయా అనే వ్యక్తి కేరళ నుంచి ఉన్నాడు. ఆయన ప్రైమ్ కోఆర్డినేటర్ ఉన్నాడు. ఆయన అకౌంట్లో 10 లక్షలు పడింది. ఆయన ఈ అన్ని అకౌంట్స్ అగ్రిగేట్ చేస్తాడు. దీని తర్వాత సహాద్ తాయికిని అండి, ఆయన కూడా కేరళ నుంచి ఉన్నాడు. జిప్సన్ గిల్బర్ట్, ఆయన కూడా కేరళ నుంచి ఉన్నాడు. ప్రజిత్ సిపి, ఆయన కూడా కేరళ వాడు. షాజీ కన్నై, ఆయన కూడా కేరళ వాడు. దెన్ ఒక
అన్నపురెడ్డి పోతరాజు ఉన్నాడు, ఆయన ఏపీ వాడు. దెన్ భూపతి ప్రశాంత్, ఆయన కూడా ఏపీ వాడు. మల్లెల దినేష్, ఆయన కూడా ఏపీ. అండ్ గర్లా సుధీర్ ఈజ్ ఫ్రమ్ ఆల్సో ఏపీ. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక కడప జిల్లా బద్వేల్ పరిధిలోని సత్య టౌన్షిప్ వద్ద చోటు చేసుకున్న సంచలన హత్య కేసులో పోలీసులు 2 అరెస్ట్ చేశారు. 4 అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన విభేదాలు ఈ హత్యకు దారితీసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. కడప నగరంలో ఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను మీడియాకు జిల్లా ఎస్పీ వెల్లడించారు. సుమారు 20 లక్షల రూపాయల అప్పు వ్యవహారంలో 10 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదమే ఈ ఘర్షణకు కారణమని, ఈ క్రమంలో 2 సోదరులు మరో 2 సోదరులపై దాడికి పాల్పడ్డారన్నారు. ముందుగా చిల్లీ పెప్పర్ స్ప్రే చేసి ఆపై సుతితో దాడి చేయడంతో చిన్న గురయ్య అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన 3వ పెద్ద గురయ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, హత్య కేసులో అరెస్ట్ చేసిన 2 కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నోట్ ఇక్కడ ఆయన రమణ దగ్గర ఈజ్ అ డిసీజ్డ్, ఆయన చనిపోయాడు. ఇట్స్ అ బ్రూటల్ మర్డర్. అండ్ పెద్ద గురయ్య, చిన్న గురయ్య డిసీజ్డ్, పెద్ద గురయ్య ఆయన సొంత ఓన్ బ్రదర్ ఈజ్ క్రిటికలీ ఇంజర్డ్. దీంట్లో అక్యూజ్డ్ మీరు చూస్తే చిన్న గురయ్య ఆయన అన్న, సో ఓన్ బ్రదర్, ఎల్డెస్ట్ బ్రదర్. అండ్ 3 నడిపి గురయ్య, ఆయన కూడా ఓన్ బ్రదర్. సో ఫస్ట్ బ్రదర్ అండ్ లాస్ట్ బ్రదర్ అక్యూజ్డ్. అండ్ 2 బ్రదర్స్ విక్టిమ్స్. 2 బ్రదర్స్ అటాక్డ్, రిమైనింగ్ 2 బ్రదర్స్. ఒక బ్రదర్ చనిపోయాడు, ఒక బ్రదర్ గ్రేవ్ ఇంజురీ, సీరియస్ ఇంజురీలో ఇప్పుడే హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి ఈజ్ ద రీజన్ ఏంటి? ఓన్లీ ఫర్ 20 lakhs. 10 years నుంచి వీళ్ళ మధ్యలో 20 lakhs గురించి డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడే ఇస్తామో అప్పుడే ఇస్తామో, అప్పుడే వరకు ఇవ్వలేదు. అండ్ రొటీన్గా ఈ బ్రదర్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, 2 బ్రదర్స్, టీచర్ గురయ్య ఆయన 3 చిన్న గురయ్య అలియాస్ టీచర్ గురయ్య అని అంటాడు ఆయన పేరు. ఆయన ప్లాన్ చేశాడు, ఈ లోన్ అమౌంట్ సెటిల్ చేస్తాము అని చెప్పి ఆయనకి ఎల్డర్ బ్రదర్ పెద్ద గురయ్యకి మెడియేటర్ చేశాము. సత్యం టౌన్షిప్ అక్కడ గోపవరం ఏరియాలో పిలిచారు. అండ్ అక్కడ ఈ హ్యామర్తో తల మీద అటాక్ చేసి సొంత ఓన్ తమ్ముడికి ఆయన చంపేశాడు. ఇంకా ఒక తమ్ముడికి గ్రీవియస్లీ ఇంజూర్డ్ చేశాడు. ఇట్స్ ఓన్లీ ఫర్ 20 lakhs. వెంటనే ఆల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్లీ మనమే వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ జరిగింది, డిటెక్షన్ ఫాస్ట్గా జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్. కానీ దీంట్లో చూడాల్సింది ఏంటి, ఇప్పటివరకు బ్రేక్ డౌన్ అయింది సిస్టమ్. చిన్న అమౌంట్ గురించి ఈ ఫ్యామిలీలో మర్డర్ చేయడం ఆర్ సీరియస్గా. తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగను విదేశాల్లో సైతం ఘనంగా నిర్వహించుకున్నారు. అమెరికా దేశంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అమెరికాలోని చార్లెట్లో మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి కుమారుడు, అమెరికన్ ఫుట్బాల్ ఇండియన్ కెప్టెన్ పోతిరెడ్డి సందీప్ రెడ్డి, మౌనికారెడ్డి కుమార్తెలకు భోగి పండ్లతో సాంప్రదాయ పద్ధతిలో భోగి పండ్లను వేసి సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలి అని వారు ఆకాంక్షించారు. నేను అడ్డమా నువ్వు ఇట్లా చూడు శశమ్మ ఏకమ్మా నువ్వు చూడే చూడు ఏకమ్మా స్మైల్ శశి స్మైల్ ఏకాక్ష ఏకాక్ష హలో హాయ్ థూ వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.